తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే యాక్షన్లోకి దిగిపోయారు. వరుస చర్యలతో పార్టీ నేతలను దారికి తీసుకొస్తున్నారు. నిన్న తీర్మాన్ మల్లన్నపై వేటు వేశారు. ఇవాళ సీనియర్ నేత వి హనుమంతరావు తీరుపై ఫైర్ అయ్యారు. నిన్న విహెచ్ ఇంట్లో కాపు నేతల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నేతల్ని పిలిచి సమావేశం ఎలా పెడతారంటూ విహెచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొన్న జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు స్మూత్గా క్లాస్ ఇచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడితే నాయకులు ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉండాలని హితబోధ చేశారామె. తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టగానే తన మార్కు చూపిస్తున్నారు మీనాక్షి నటరాజన్. నాయకులను దారిలో పెట్టేందుకు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి పాత విధానాలే అయినా కఠినంగా అమలు చేసేలా కనిపిస్తున్నారు. గీత దాటితే వేటు తప్పదు అనే రీతిలో వ్యవహారం నడిపించేలా కనిపిస్తున్నారు. ఇన్ఛార్జి వచ్చిన మొదటి రోజే కటౌట్లు కాదు, జనంలో ఉండి పనిచేయండి సూటిగా చెప్పేశారు. పని చేస్తేనే పదవులు అంటూ కరాఖండిగా చెప్పేశారు. మొదటి రోజు ప్రసంగం ఒక ఎత్తైతే గాంధీ భవన్లో ఫ్లెక్సీలు ఉండొద్దని స్పష్టం చేశారు. ఇది పార్టీ నేతలకు ఓ రకంగా సాదాసీదాగా ఉండండి, పని చేస్తూ పోండి అని ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. పార్టీ చేసిన కులగణనను చించిపడేసి కాంగ్రెస్ను ఇరకాటంలోకి నెట్టిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది పార్టీకి లాభమా నష్టమా అనే చర్చ పక్కన పెడితే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమనే ఇండికేషన్ పంపారు. గీత దాటితే వేటు తప్పదు అనేలా చెప్పకనే చెప్పారు. వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ అయినా జరిగిన సమావేశంపై ఆరా తీసి క్రమశిక్షణ తప్పనిసరి అనే ఇండికేషన్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్. పార్టీ పదవుల భర్తీ లాంటి అంశాలపై కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తారని చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే పైరవీలు చేసేవారి కంటే పనిచేసేవారికి పదవులు పక్కా అనే ఇండికేషన్ వెళ్తే మీనాక్షి నిజంగా పార్టీని గాడిలో పెట్టినట్టే. మున్నూరు కాపు సమావేశంలో ప్రభుత్వానికి కుల గణనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీ కుల గణనకు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు కూడా సహకరిస్తామని అన్నారు. త్వరలోనే పీఎం అపాయింట్మెంట్ కోరతామని చెప్పారాయన. ఎవడు తప్పు పట్టలేదు, ఇదే అన్నారు. మా సంఖ్య తగ్గింది. ఆ సంఖ్య గురించి మా అన్ని జిల్లాల్లో మా కుల సంఘాలు ఉన్నాయి. ఏదైతే జిల్లాలలో ఎక్కువ శాతం ఉన్నటువంటి కొన్ని మండలాల్లో 3-4 ఊర్లలో సర్వే మేము కూడా చేసి అవి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తా అన్నది. మా కొంత సంఖ్య తగ్గింది, దానివల్ల మేము సర్వే చేస్తున్నాం. అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలి. అది జరిగింది అంతే, ఇక వేరేదేం జరగాలి. ఇక కోపం ఉన్నదేమన్నా, నేను పార్టీ గురించి పనిచేస్తుని ఎవడో ఉంటారు. 10 మందిలో 2 కోప్పడితే 10 మంది ఇవాళ 10 మందిలో 8 మంది బాగా చేసినామని అంటున్నారు. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయి మాటలు ఎవడు తప్పు. కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రావడంతో బీఆర్ఎస్కు ఎక్కడో తాకినట్లుందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అందుకే కేటీఆర్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం జోక్ అనే వ్యాఖ్యలు చేశారన్నారు. కాంగ్రెస్ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మీనాక్షి నటరాజన్ అన్నారు అద్దంకి దయాకర్. కంటైనర్స్ దోచుకున్న కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అక్కసు వెళ్లగక్కుతోందన్నారు అద్దంకి దయాకర్. సందేహవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి. కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ గారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులు కంటైనర్లను
మీరు దోచుకుంటుంటే కాగ్రిపోటే చాలా విషయాలు చెప్పింది కదా, అలాంటి నాయకుణ్ణి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు.